కొత్త వేరియంట్ BF7 దేశంలోకి ఎంట్రీ అవ్వడంతో ఏపీ అలర్ట్ అయింది. విశాఖ జీవీఎంసీ కార్యాలయంలో మంత్రి విడుదల రజని అత్యవసర సమీక్ష సమావేశం నిర్వహించారు. గతంలో లాగే కోవిడ్పై ముందస్తుగా అప్రమత్తం కావాలని అధికారులకు సూచించారు. BF7 పై ప్రజల్లో అవగాహన కల్పించాలని ఆదేశించారు. ప్రతి హెల్త్ సెంటర్లో ర్యాపిడ్ టెస్టులు నిర్వహించేలా కిట్స్ సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే ఇంకా కూడా ఏదైనా ఉంటే కూడా జస్ట్ దాని తగ్గటువంటి అప్గ్రేడేషన్స్ కూడా జరుగుతాయి. అండ్ డ్రగ్స్లో గతంలో ఈ రెమిడిసివిర్ కావచ్చు, టోసిలెగ్నార్ కావచ్చు, అండ్ బ్లాక్ ఫంగస్ అనేవి ఏవైతే మనకు ఈ బ్లాక్ ఫంగస్ లాంటివి మనం ఫేస్ చేయాల్సి వచ్చిందో వీటికి కూడా ప్రిపేర్నెస్, అంటే ఈ సైడ్ ఎఫెక్ట్ కానీ ఇంకోటి కానీ ఉంటే వీటి విషయంలో కూడా ఎక్కడ కూడా మనము అజాగ్రత్తగా ఉండొద్దు. ప్రతిదానికి మనం ప్రిపేర్డ్గా ఉన్నాము. లాస్ట్ టైం మనం ఏదైతే ఒక ఎక్స్పీరియన్సెస్ చూసామో అవన్నిటిని కూడా ఫుల్ ఫ్లెడ్జ్గా మనం రెడీ ఉన్నాం. ఇన్కేస్ ఇంకా మనం ఏదైనా యాడ్ చేసుకోవాలంటే కూడా దానికి కూడా మనం ప్రిపేర్డ్గా ఉండాలి. దాన్ని ఇంకా స్టడీ చేస్తున్నాం, టైం ఉంది కాబట్టి దాని తగ్గట్టుగా అప్గ్రేడేషన్స్ కూడా జరుగుతాయి. దాని మీద కూడా స్పెసిఫిక్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అండ్ కన్జ్యూమర్స్ గురించి కూడా చెప్పడం జరిగింది. లైక్ వైజ్ PPE కిట్స్ కావచ్చు, మాస్క్ కావచ్చు, గ్లౌస్ కావచ్చు, శానిటైజర్స్ కావచ్చు. ఇప్పటికే ఉన్న హాస్పిటల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నింటిలో కూడా ఖచ్చితంగా మళ్ళీ శానిటైజర్స్ అప్పుడు మన హైజీనిక్ కండిషన్స్ కోసం శానిటైజర్స్ ఎలా వాడాలి, ఎంత ప్రయారిటీగా మనము ఎన్ఫోర్స్ చేసామో అలాంటి ఎన్ఫోర్స్మెంట్ ఖచ్చితంగా అందరూ కూడా హైజీనిక్ కండిషన్స్ కోసం వాడాల్సినటువంటి ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. కాబట్టి ఇవన్నిటి గురించి కూడా ఈ సమీక్షలో డిస్కస్ చేయడం జరిగింది. ఇదే కాదు, ఇప్పటి వరకు కూడా చూసినట్లయితే మనకు ఇప్పటి వరకు కూడా ఏదైతే వ్యాక్సినేషన్ అది చాలా ఇంపార్టెంట్. ఈ సెకండ్ ఇంకా కూడా ఎవరైతే ఈ సెకండ్ డోస్ వ్యాక్సినేషన్ కానీ వేయించుకున్న వాళ్ళు కావచ్చు, అలాగే ఈ ప్రికాషనరీ డోసెస్ మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది. ఈ 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళకు సంబంధించి అందరూ కూడా ఈ ప్రికాషనరీ డోసెస్ ఖచ్చితంగా తీసుకోవాలి. తీసుకున్న వాళ్ళందరూ గురించి ఎంత చేసాం ఏంటనే దాని మీద కూడా ఒక కంప్లీట్ రిపోర్ట్స్ తీసుకోవడం జరిగింది. ఇంకా కూడా దీన్ని డ్రైవింగ్ కొంచెం స్పీడ్గా చేసి ఇదంతా కూడా కంప్లీట్ చేసుకోవాల్సిందిగా కూడా వ్యాక్సినేషన్ మీద కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇక చలికాలం కావడం వల్ల కొంచెం స్ప్రెడ్ అనేది కాస్త స్పీడ్గా ఉంటుంది. ఒకవేళ వచ్చినప్పటికీ స్పీడ్గా ఉంటుంది కాబట్టి హైజీనిక్ కండిషన్స్ అనేది చాలా జాగ్రత్తగా అన్ని హాస్పిటల్స్లో మెయింటైన్ చేయాలని ఒక స్పష్టమైన ఆదేశాలన్నీ కూడా ఇవ్వడం జరిగింది.